गुरुजी गोरख जति मचंद्र का चेला शिव के మా స్వాములంతా కలిసి మేమైతే మహంకాళి అమ్మవారి టెంపుల్ కి వెళ్తున్నాం. మాకైతే అమ్మవారి టెంపుల్ దగ్గరే. మేమైతే మాత్రం 30 మినిట్స్ అమ్మవారి టెంపుల్ కి అయితే చేరుకున్నాం. ఇంత సమ్మర్ లో అయినా కూడా అమ్మవారి టెంపుల్ లో మాత్రం సాయంత్రం పోతే మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మవారి గుడిలో నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. మేమైతే హనుమాన్ దేశ్ లో ఉన్నాం కాబట్టి మా దగ్గర ఉన్న స్వామివారి టెంపుల్ అందరి దగ్గర నిద్ర చేసి వస్తాం. మా స్వాములంతా కలిసి మేమైతే మాత్రం అమ్మవారి గుడి ఎదురుగా పనుకున్నాం. ఇంకా మార్నింగ్ బ్రహ్మముహూర్తాన్ని నిద్రలేచి అలా పక్కన కూర్చున్నప్పుడు కాలభైరుడు వాహనం వచ్చేసింది. అలా కాసేపు ఆడుకుని వెళ్ళిపోయింది. మార్నింగ్ పక్షులు కిలకిలతో గుడిలో మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంది. అమ్మవారి గుడి అయితే ఓపెన్ చేశారు. ఇంకా మేము అందరం కలిసి స్నానం చేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఈ కాళీ అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఎక్కడుందో. అమ్మవారి దర్శనం అయిపోయినాక బయటకు వచ్చి అలా కాసేపు కూర్చున్నాం. మేమైతే మాత్రం గురువారం సాయంత్రం వచ్చాం. ఎందుకంటే మార్నింగ్ లేస్తే పౌర్ణమి శుక్రవారం కాబట్టి అమ్మవారిని దర్శించుకొని రావచ్చు అని. ఇంకా అలా బయటకు వచ్చినప్పుడు మన బాస్ ఆంజనేయ స్వామి దర్శించుకొని అమ్మవారి టెంపుల్ మాత్రం కొత్తగా నిర్మిస్తున్నారు. కావాలంటే మీరే చూడండి. ఈ గుడి కంప్లీట్ అయిపోయినాక అమ్మవారిని అయితే ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. అమ్మవారికి అప్పుడు దాకా పూజలు అయితే మాత్రం అక్కడ రేకుల షెడ్ దగ్గర గోపురంలో జరుగుతున్నాయి పూజలు. రావి చెట్టు కింద వెలిసి ఉన్న నాగమ్మ తల్లిని కూడా దర్శించుకున్నాం. చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉందో. ఈ అమ్మవారి టెంపుల్ రావడం నేనైతే 3వసారి. మార్నింగ్ వచ్చిన సన్ రైజ్ చూస్తూ ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం. వెళ్లే ముందు మీరు ఎక్కే ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి. యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, సీ యు నెక్స్ట్ వీడియో.